అండ్ ముఖ్యంగా ఈ రేవంత్ ఫ్రస్ట్రేషన్ కేసీఆర్ని మాట్లాడడం అనేది కూడా నిన్న మనం కౌంటర్ ఇచ్చినాం అనుకోండి. బట్ ఎందుకు అంటే ఈ రేస్ విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోయినా, లేకపోతే అరెస్ట్ చేసే ఆస్కారం దొరకట్లేదనా? అసలు ఈ రేస్ మొదలైంది మెగా కృష్ణారెడ్డి దగ్గర నుంచి. మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఈ రేస్ ఫార్ములాకి మూలం. వాళ్ళే మేమేదో ఈ రేస్ ఫార్ములా 1 రేస్ చేస్తాము, సో దీనికి మాకు ఇచ్చేయండి అంటే లాబింగ్ చేసిందంతా మెగా కృష్ణారెడ్డి అండ్ ఫ్యామిలీ ప్లస్ కేటీఆర్. సో కేటీఆర్ ఒక మినిస్టర్, రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ గారికి ఒక ప్యానెల్ ఉంటది, లీగల్ ప్యానెల్ ఉంటది. లీగల్ గా అన్ని చెక్ చేసిన తర్వాతే ఒక ఇది చేస్తారు. సరే చలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి పెట్టుకోవడం చెప్తారు. చేశారు. ఇప్పుడు రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉపయోగపడుతున్నాయి ఇక్కడ. గతంలో వీళ్ళు మంత్రి కేటీఆర్ గారు. రెండోది ప్రజాదరణ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ ఇది ఎక్కువ నడుస్తున్నాయి, హ్యాష్ స్టేషన్స్ ఎక్కువ నడుస్తున్నాయి. సేమ్ టైము కేటీఆర్ ని అరెస్ట్ చేయాలంటే వీళ్ళు పొటెన్షియల్ బాగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి అనుకోనే పొంగులేటి అనుకోనే చేసే పరిస్థితి కాదు. సెంట్రల్ కాదు, హైకమాండ్ దగ్గర ఏఐసిసి లో కూడా వీళ్ళకి పలుకుబడి ఉంది, కేసీఆర్ కి పలుకుబడి ఉంది. ఉండబట్టే ఆ అరెస్ట్ ని హోల్డ్ చేశారు. ఏదైతే మొత్తం స్టేట్ ఏజెన్సీ ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నా అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న డీజీపీ గారి నుంచి మొత్తం ఇంటెలిజెన్స్ డీజీ గారి నుంచి డీజీపీ గారి నుంచి డీసీపీల వరకు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. అరెస్ట్ చేయబోతా ఉన్నాం కేటీఆర్ ని, అన్నిటికీ రంగం సిద్ధం చేసుకుని ఉన్నాం. ఫైల్ కూడా టేబుల్ మీద పోయినాయి, సంతకాలైనాయి. సీఎం టేబుల్ నుంచి డీజీపీ టేబుల్ మీదకి వచ్చింది, డీజీపీ టేబుల్ నుంచి మీటింగ్స్ జరిగినాయి. ఎలా అరెస్ట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి, పరిస్థితులు ఏం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎట్ నుంచి ఎటు అని చెప్పేసి శుక్రవారం రాత్రి మీరు చూసుకున్నట్టయితే మొత్తం సిటీలో ఎక్కడికక్కడ ఏసీపీలే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో చెక్ పోస్టులు పెట్టి మొత్తం మానిటరింగ్ చేశారు సిటీ మొత్తం. ఎందుకంటే ఎప్పుడు అంత ఎఫెక్టివ్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ జరగదు రోడ్డుకి. ప్లస్ 144 సెక్షన్ వెళ్ళడానికి కూడా ఈ ప్రణాళిక ఒక రకమైనటువంటి కారణం. అంటే అరెస్ట్లు చేస్తే ఏం గొడవలు అవుతాయో అన్న ఉద్దేశంతో 1 మంత్ అని చెప్పి వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. కేటీఆర్ ఈ అరెస్ట్ నుంచి తప్పించుకున్నాయి సార్, అయిపోయింది. అరెస్ట్ అనేది కేటీఆర్ అరెస్ట్ అనేది కళ. స్టేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని పోలీస్ అధికారులు కేటీఆర్ ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, ఇది క్లియర్. సో నెక్స్ట్ అమయ్ కుమార్, ఒకవేళ కాంగ్రెస్ పార్టీనే ఎందుకు ఈ చిన్న కేసులో అరెస్ట్ చేయాలి, ఈడీలోనే ఎట్లాగో అప్రూవల్ గా మారిపోయిండు కదా. అమయ్ కుమార్ అప్రూవల్ గా మార్చిరా, మేము చూసుకుంటాం, నువ్వు ఎవరి పేర్లు చెప్పాలో చెప్పన్నాడా, మరి ఏం జరిగింది అనేది అది జరిగిపోయేసరికి ఇప్పుడు సెంట్రల్ ఏజెన్సీ పట్టుకొని వెళ్తుంది, మాకెందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పేసి ఏమన్నా సైలెంట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతకాలం నుంచి బీజేపీను కాంగ్రెస్ కలిసిపోయాయి రాష్ట్రంలో, తెలంగాణలోని టాకిన్ పడుతుంది. రెండోది బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పేసి, రేవంత్ సంజయ్ బ్రదర్స్ అని చెప్పేసి ఒక టాక్ నడుస్తోంది. మళ్ళీ రీసెంట్ గా హరీష్ రావుని పొగుడుతున్నారు. హరీష్ రావు ఇస్ ఏ గుడ్ లీడర్. బీజేపీలోకి హరీష్ రావు నేనే కాదు ఇంకొంతమంది కూడా రావాలనుకుంటున్నారు, మోడీ గారు రావాలనుకుంటున్నారు. అంతే డైరెక్ట్. ఇంకొంతమంది అంటే వాళ్ళే ఆర్ఎస్ బ్రదర్స్ పాలన అయితే నడుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సంజయ్ గారు ఇద్దరు కలిసి ఆర్ఎస్ బ్రదర్స్ అన్నమాట వీళ్ళిద్దరు. సో ఆయన సలహా ఇస్తాడు, సెంట్రల్ లో ఈ విధమైన యాక్షన్ జరుగుతుంది బీఆర్ఎస్ పైన, మేము ఇట్లా దొక్కుతున్నాం, నువ్వు ఇట్లా దొక్కు అని చెప్పేసి ఇద్దరు డైరెక్షన్ అయితే ఫార్ములా అయితే వర్కౌట్ అవుతుందా లేదు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ జరగలేదు. నేనైతే అనుకోవడం ఏంటంటే ఇక్కడ వీళ్ళ పేర్లు అప్రూవల్ గా మారిపోయినారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఇప్పుడు ఈ టైంలో అంటే గవర్నమెంట్ లో పాలన తెలంగాణలో ఫెయిల్ అయిన తర్వాత అరెస్ట్ చేస్తే అది వీళ్ళకి ప్లస్ అవుతుంది. నాకున్న సమాచారం వరకు వీళ్ళకి ప్లస్ అవుతుంది. అవినీతి కుంభకోణాలు వీళ్ళైతే గతంలో చేసిన ఆరోపణలు, ఎలక్షన్ కి ముందల వీళ్ళ పైన వాళ్ళు విరుచుడు పడిన విధానము, రేవంత్ రెడ్డి కావచ్చు ఈ మిగతా కాంగ్రెస్ నాయకులు అందరూ ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకు తిన్న సంపదని కక్కిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు కదా. సో వీళ్ళు ఎంత సంపదని దోచుకున్నారు అనేది అయితే బయట పెట్టచ్చు కదా ఏ రోజుకైనా. ఇంకోటి నాకు ఎక్కడ కొన్ని డౌట్స్ వస్తా ఉన్నాయంటే, ఎప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ భద్రశత్రువులు. ఓకే, ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, సో ఫ్యూచర్ లో తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నమ్మాలంటే జనాలు భయపడతారు. ముఖ్యమంత్రిని మార్చినా భయపడతారు. ఈ లోపల జమ్లీ ఎలక్షన్స్ వచ్చినా రావచ్చు. జమ్లీలో ఏం జరుగుతుందో కూడా మనం ఎవరు ఊహించలేము. అండ్
బీజేపీ స్ట్రాంగెస్ట్ లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే అధ్యక్ష పదవి రేస్ లో ఉన్న వాళ్ళు కేంద్ర మంత్రులు అయినరు, వాళ్ళు అసలు ఒక స్టాండ్ లేదు. లక్ష్మణ్ గారు బండారు లక్ష్మణ్ గారికి ఇద్దాం అనుకుంటున్నారా? ఓబీసీ మోర్చా యా. సో ప్రజాక్షేత్రంలోనైతే బీజేపీ ఎక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడట్లేదు ప్రస్తుతం. ఎంత స్పీడ్ గా గ్రాఫ్ అయితే పెరిగిందో అంత స్పీడ్ గా సైలెంట్ అయిపోయినారు క్యాడర్, లీడర్స్, కార్యకర్తలు నారాజు. కార్యకర్తలు రెడీగా ఉన్నారు, మా బీజేపీ కార్యకర్తలు రెడీగా ఉన్నారు, కానీ లీడర్లు రెడీగా లేరు వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి. ఇక్కడ లెట్ మీ ఫినిష్. ఇక్కడ ఏంటంటే కేసీఆర్ అంటే ప్రాంతీయ పార్టీ సపోర్టు రేపటి రోజున జమిలీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా వాళ్ళిద్దరికి తెలంగాణలో వేరే ఆప్షన్ లేదు. వేరే పార్టీ ఏమైనా ఉందా తెలంగాణలో? బీఆర్ఎస్ఏ. అందుకే లాంగ్ రన్ లో కూడా వీళ్ళు ఆచి తూచి అడిగేస్తారు. ఇక్కడ కాదు, స్టేట్ లో ఆలోచించరు కానీ కేంద్రంలో ఆలోచిస్తారు. తెలంగాణ విషయానికి వస్తే సౌత్ లో ఇప్పటికే క్రెడిబిలిటీ దెబ్బతింటా ఉంది. ఇటు కాంగ్రెస్ గెలిచినా అటు బీజేపీ గెలిచినా ప్రాంతీయ పార్టీ సపోర్ట్ అనేది ఉండాలి అన్నది. ఎందుకంటే అది ఎప్పుడు రేవంత్ రెడ్డి పాలన అనేది పాస్ అయి ఉంటే వేరేలా ఉండేది స్టోరీ. కానీ రేవంత్ రెడ్డి పాలన ఎవరు అవునన్నా కాదన్నా ఫెయిల్ అయింది. చాలా మంది ఏడుస్తున్నారు, అప్పుల పాలైపోయి. సో చాలా బాధల్లో ఉన్నారు. మరి నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఏ రకంగా చూసినా సరే ఎట్లనైతే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అనే ఒక టీడీపీ ఎన్డీఏలో కలిసి ప్రాంతీయ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుందో, ఇన్ ఫ్యూచర్, నేను ఇప్పుడు పెట్టుకుంటుంది అనట్లే, ఇన్ ఫ్యూచర్ రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటైనా దారి తీయచ్చు. సో అటువంటి సందర్భంలో వీళ్ళతో పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు అనేది నా డౌట్. బీజేపీకి స్పేస్ లేదు, స్టేట్ లో బీజేపీకి స్పేస్ లేదు. వాళ్ళు మాట్లాడడానికి ఎలాంటి అర్హత లేదు. అంటే ఓన్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేశారు తప్ప అది కూడా ఢిల్లీకి సంబంధించిన వ్యవహారం తప్ప స్టేట్ లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ వీళ్ళ అచీవ్మెంట్స్ కానీ ఏమీ లేవు. సో వీళ్ళ అచీవ్మెంట్స్ ఏంటంటే రేపు అమయ్ కుమార్ కి సంబంధించి ఏదైనా అరెస్ట్లు అయితే అది సెంట్రల్ ఏజెన్సీ కాబట్టి అప్పుడు స్టేట్ మీద వాళ్ళ అచీవ్మెంట్ ఒక అచీవ్మెంట్ ఒక లీడర్ని అరెస్ట్ చేసాం, కొంతమంది బన్స్ ఆఫ్ లీడర్స్ అరెస్ట్ చేసాం అనేది చూపించుకోవచ్చు. రెండోది 90% ఆక్యుపేషన్ బీఆర్ఎస్ దే ఉంది తెలంగాణలో. సో వీళ్ళ గ్రాఫ్ తగ్గించాలి అంటే ఒక 20% ఆక్యుపేషన్ తగ్గిస్తే ఆ గ్రాఫ్ బీజేపీకి యాడ్ అవ్వాలి. అంటే వీళ్ళ దగ్గర ఉన్న 90% లో ఒక 20-30% బీజేపీకి యాడ్ అవ్వాలి. మళ్ళీ ఫ్యూచర్ లో బీజేపీ సొంతంగా కొట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ బీఆర్ఎస్ తోనే బీజేపీ పొత్తు పెట్టుకోవాలి. బీఆర్ఎస్ కూడా ఎప్పుడు గెలుస్తుంది? కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తేనే. మళ్ళీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అవినీతి పరులు మళ్ళీ పాత చింతకాయ పచ్చళ్ళు వాళ్ళ ముఖమే గ్రౌండ్ లో తిరిగితే ఓట్లు కూడా వేయరు. కొత్త లీడరు యువ రక్తాలను తీసుకొచ్చి ఇన్ఛార్జ్లను పెట్టి కొట్లాడే వాళ్ళకి టికెట్లు ఇస్తేనే ఇక్కడ బీఆర్ఎస్ మళ్ళా గెలిచే అవకాశం ఉంది తప్ప పాత వాళ్ళతో నడవడం కష్టం. మీ ఫ్యామిలీలో నలుగురు తప్పించి మిగతా 119 లేదంటే రేపు బైఫర్కేషన్ అయ్యి అంటే నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో పెరుగుతాయి 153 సీట్లు వచ్చి ఆ 153 మందిని కొత్త వాళ్ళని పెట్టిన మీ ఫ్యామిలీలో నలుగురిని తీసేసి మిగతా వాళ్ళ మొత్తాన్ని కొత్త వాళ్ళు పెట్టినా గెలుస్తారు. కానీ పాత వాళ్ళని పెడితే 30 మంది ఎగిరిపోతారు. ఉన్నోళ్ళు ఎగిరిపోతారు, బర్రాబర్ ఎగిరిపోతారు, అందులో డౌటే లేదు. నాయకులు ఎవరికి సీట్ ఇచ్చినా బీఆర్ఎస్ లో అడ్డంగా ఓడిపోవడానికి రెడీగా ఉన్నారు.